చూడండి, మీరంతా ముందుగా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఎందుకైనా మంచిది. ఎంతవరకు దొరికితే అంతవరకు లెక్కల్లోకి రాకుండా డబ్బు దాచేయండి. మా ఆస్తి మాకు వస్తుందని చెప్తూనే మళ్ళీ జాగ్రత్తలు చెప్తున్నారేంటి? నాకు ఆస్తుల మీద ఎప్పుడు మమకారం లేదు. దానికోసమే నా అన్నదమ్ములు దుర్మార్గులయ్యారు. ఆడపడుచని కూడా చూడకుండా చుట్టు పట్టుకుని బయటికి ఈడు చేశారు. ఆ రోజే నాకు ఈ ఆస్తులొద్దు, నీ ఆప్యాయత కావాలని అడుగుంటే నన్ను అందరూ చేరతీసేవారేమో. అక్కడ మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు మంచాన పడ్డారు. అందుకే అత్తయ్య బాధపడుతుంది. ఆవిడ బాధ చూడలేక నేను కూడా వెళ్ళడానికి ఒప్పుకున్నాను. అబ్బా అమ్మా అబ్బా ఎంత బరువున్నాయో. వెళ్ళేది పుట్టింటికే కదా, అందుకే ఇక్కడ సామానంతా తీసుకెళ్తాను. కర్మ కర్మ, ఇవన్నీ నేనే మొయ్యాలి. అవే కాదు, నా సంచి కూడా నువ్వే మొయ్యాలి. అయ్యి బాబోయ్, వచ్చేటప్పుడు బుల్లి సంచితో వచ్చారు, ఇప్పుడు పెద్ద సంచి ఎలా అయింది? అవన్నీ నీకెందుకురా? ఈ 4 రోజుల్లో నా సంచి కొంచెం ఒళ్ళు చేసిందిలే. నోరు మూసుకో. ఈ లెక్కన మరో 4 రోజులుంటే నీ సంచి మోయడానికి కూలీలు కావాల్సి వస్తుందేమో బాబోయ్. నోరు మీద బడవ. మీ అక్క ఇంకా రాదే? వసే ప్రభావతి, ప్రభావతి, వర్జులు వచ్చేస్తుందే, త్వరగా రా. వస్తున్నాను అత్తయ్య. అబ్బాబ్బాబ్బా, మరీ తొందర పెడతావు అత్తయ్య. అక్క ఇవెందుకు? నాన్నకి సున్నుండలు లడ్డు అంటే చాలా ఇష్టం రా, అందుకే అత్తయ్య పట్టుకొస్తున్నాను. నడు విరిగిపోయిన వాడికి ఇవన్నీ అవసరమా? అయినా మనం ఊరెళ్తున్నావా, ఇల్లు మారుతున్నావా? ఇవన్నీ నీకెందుకురా? నా మొగుడి సంపాదన నేను తీసుకెళ్తుంటే మధ్యలో నీకెందుకు బాధ? అవును, అంజలి ఎక్కడా? అంజలి, అంజలి. వస్తున్నాను అత్తయ్య. అబ్బా, అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావే. నా దిష్టే నీకు తగిలేలా ఉంది. అంజలి, మసి తీసుకురానా? ఎందుకు? కొంచెం మసి మొహానికి రాసుకో, ఈవిడ కళ్ళు పడ్డాయిగా అందుకని. నోరు మూసుకొని అంజలి బ్యాగ్ కూడా నువ్వే మోయిరా. అంజలి సామాన్లు నేను మోస్తాను కానీ మిగతా సామాన్లన్నీ మీరే మోయండి. కాదు కాదు, ఈడ్చుకుంటూ రండి, లేకపోతే దొరించుకుంటూ రండి. వాగుతున్నది చాలు గాని వాదిస్తున్నది అంతకన్నా చాలు. సామాన్ తీసుకొని కదలో. పదండి పదండి. చచ్చాం, తుమ్ము చచ్చాడు వేధవ. కాసేపు ఆ తుమ్ములు ఆపుకోవచ్చుగా. నన్నేం చేయమంటావు? తోసుకొచ్చింది. ప్రయాణం జరుగుతుందా? ఎరకపోవచ్చు, నా తుమ్ము మాత్రం పవర్ఫుల్. ఏడ్చావులే, ముందు సామాన్ తీసుకొని కదలో. మూలో 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 పెట్టిన సిట్టాలే అందరూ ఒకే పాటు కట్టకట్టు బయటకు వెళ్ళారు. ఏడు పేన కట్టినారేటి? ఏడు పేన కట్టినారా? నాన్ననే నా సిట్టాలే. నువ్వా పాపారా? చెప్పానా నా తుమ్ము చాలా పవర్ఫుల్ అని? అవునా? నీ నడుము పుట్టుకుమని విరిగిపోయింది కదా, ఎలా వచ్చావు నాన్న? ఎదవా ఎదవన్నారు ఎదవా. నా నడుము పుట్టుకుమని విరిగిపోయిందని చెప్పిన ఎదవ ఎవర్రా? తిట్టకు నాన్న. అక్క పెద్దగా ఏడుస్తూ నువ్వు రాసిన ఉత్తరం గట్టిగా చదివింది. మరి అదే ఎక్సకలేటర్ ఎదవా. నాన్న అసలు చదువుకోలే కదరా, మరి నాన్న ఉత్తరంలో రాస్తాను. రే, నా నడుము విరిగిపోయిందని చెప్పిన ఎదవరా? అదే టైమే వీడు ఇలా మాట్లాడుతున్నాడు. నాన్న. అత్తయ్య, మరి ఆ ఉత్తరం నేనే రాసుకుని నేనే చదువుకున్నానమ్మా. ఎందుకు? ఏం చెప్పమంటావు, మీ మామయ్య ఎలాగో ఊర్లో లేరు కదా, మా నాన్నని చూడాలనిపించింది. ఉన్న పడాన్ని మీ అందరినీ రమ్మంటే రారు కదా, అందుకే ఈ వంక పెట్టాను. దీనికి అబద్ధం ఆడటం దేనికి? నువ్వే వెళ్ళి చూసి రావచ్చు కదా. నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా. నిన్ను నేనే చూసుకోవాలి. ఎంతైనా పెంచిన ప్రేమ ఉంటుంది కదా. సరేలే, మా నాన్న ఎలాగో వచ్చేసరిగా నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అరే, తుమ్మినందుకు చచ్చినట్టు ఇవన్నీ నువ్వే లోపల పెట్టరా. ఎలా అదే ఆహా, ఎలాంటి కొడుకుని కన్నావురా పాపారావు. అవునానా? ఏం కొంప మునిగిపోయిందని ఇలా దొర్లుకుంటూ వచ్చావు? అదే టైం నువ్వు కూడా అలాగే అంటున్నావు. మేమే మనూరు రావాలని కదులుతున్నాం. మనూరా? ఎందుకనే? ఇక్కడ కాదు, లోపల మాట్లాడుకుందాం రండి. నిజమే, కడుపులో ఆకలి బలబలు ఆడిపోతుంది కానీ నువ్వు పదమ్మే కూడి అడుగుగానే. పదమ్మే, ఆకలి వేస్తుంది. బేగ లోపలికి వెళ్దాం పద. ఉప్పు నిప్పు గాలి 3 ఓ గదిలో చేరాయి. ఏం ఘోరం జరుగుతుందో చూడాలి మరి.
మనకు రావాల్సిన ఆస్తి మనకి ఇవ్వనని ఆ రాజు ఎంత నిర్భయంగా చెప్పింది. ఆవిడ నన్నేం లాభం? ఆవిడికి అంత అలసొచ్చింది మీ నాన్నగారు అనాలి. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఆ ముసలాయన్ని వల్లో వేసుకుంది అని. వదిన, గతాన్ని వదిలేసి ప్రస్తుతంలోకి వస్తే మంచిదేమో. విజయ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? గదిలో పడుకుని ఏడుస్తుంది. అంతే, మాకింక జీవితాంతం ఏడిపే గతి. మొత్తం ఆస్తిని తెలివిగా లాగేసింది. తెలివి తక్కువతనంగా మీరు చేసిన నిర్వాకానికి మేం బలైపోయాం. ఏయ్ నోర్మై, నోరు మూసుకుంటానండి, ఇంకా నోరు మూసుకునే కూర్చుంటాం. కళ్ళదుటే కోటగొడలు కూలిపోతుంటే అయినా నోరు మూసుకునే కూర్చుంటాం. అసలే ఏం చేయాలో తోచక తలబాదుకుంటుంటే మధ్యలో నీ గోలంటే. అంతే, నాది గోలగానే కనిపిస్తుంది మీకు. ఒక్క 15 రోజులు ఆగండి, అప్పుడు తెలుస్తుంది మీకు. అందరం నడి రోడ్డు మీదకి గెంటించుకున్న తర్వాత ఎవరిది గోలో తెలుస్తుంది. వదిన, మేము అసలే చచ్చిన పాములా పడున్నాం. ఇంకా ఎందుకు మాటలతో భయపెట్టి చంపుతావు? మిమ్మల్ని మాటలతో చంపాలని నేను అనుకోవట్లేదు చంద్ర, ఆలోచించమంటున్నాను. మన ఆస్తుల్ని మనం తిరిగి ఎలా సంపాదించాలో ఆలోచించమంటున్నాను. ఏది చేయాలన్నా ఇప్పుడు సమయం మించిపోయింది అనిపిస్తుంది. సమయం మించిపోలేదు చంద్ర. రామచంద్రం ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉన్నాడు. జరుగుతుంది, అతని వల్ల ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీ నమ్మకాన్ని మా మీద రుద్దాలని ప్రయత్నించకండి. ఆ రామచంద్రాన్ని మీరు నమ్మడంలో తప్పులేదు, కానీ అతనే సర్వస్వం. అతనే మనల్ని ఈ ఊబిలోంచి లాగుతాడనుకోవడం పొరపాటు. అంటే నువ్వు అనేదేంటి? రామచంద్రాన్ని కాదని మనం ఏం చేసినా ఈ కేసులో అదే అడ్డంగా అవుతుందేమో. మనమే ఏదో ఒక మార్గం ఆలోచించి అది రామచంద్రం గారికి చెప్పి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. నా బుర్రకైతే ఏం తట్టడం లేదు. దుర్మార్గంగా కాకుండా కొంచెం మంచి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో రిస్క్ తీసుకోవడమే సరైన పద్ధతి. అప్పుడే మనం బయటపడగలం. 15 రోజుల్లో 2 రోజులు గడిచిపోయాయి. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఉన్మాదం పెరిగిపోతుంది. అదే వద్దంటున్నాను. నాకు ఆస్తులు పోతాయనే భయం కన్నా నువ్వు, రవి ఎక్కడ ఆపదలో పడతారనే భయం నాకు ఎక్కువగా ఉందన్నయ్య. భయం ఎందుకు చంద్ర? ఏమండి, నాకు ఆలోచన వచ్చింది. ఏంటది? రుక్మిణిని పట్టుకుంటే మన ఆస్తిలో కొంతైనా మనకు దక్కుతుంది. చిచి, రుక్మిణినా? అవసరం మంది. ఇలాంటప్పుడు ఇష్టం లేని వాళ్ళని కూడా కలుపుకుంటూ పోతే గానీ పని జరగదు. సరే, నువ్వు విజయ కలిసి రుక్మిణిని మంచి చేసుకుని ఆమె వద్దనుకున్న ఆస్తిని మనకు దక్కేలా ప్రయత్నం చేయండి. మీరేమంటారు? ఏదో ఒకటి తగలడండి. ఏం చేస్తాం? మరో మార్గం లేదుగా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లేదంటే ఆ రాజీ మన మీద ఇంతలా పగబట్టదు. తెలిసి కానీ తెలియక కానీ ఆ రాజీకి మనం ఏమైనా ద్రోహం చేశామా? చచ్చా, అలాంటిదేం లేదులే. అలాంటిది ఏదైనా ఉంటే ఆవిడ ముందు తలదించుకోవడం మంచిదన్నయ్య. అక్కర్లేదు. మన పద్ధతుల్లో మనమే ఆస్తులు తెచ్చుకుందాం. నిజమే, సమీర్ విషయంలో రాజీ నా మీద పగబట్టింది. అది ఎలా తీర్చుకుంటుంది చూడాలి. ఏం జరుగుతుందో. బాగున్నావా వదినా? లోపలికి రావచ్చా వదినా? రండి రండి, కూర్చోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా? తీసుకో వదినా. అదేంటమ్మా అలా అంటావు? మొట్టమొదటిసారి ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో ఎలా వస్తాను చెప్పు? ఆడపడుచా? ఆశ్చర్యంగా ఉందా వదినా? ఉండదా మరి? పాపం వదిన మన ఇంటికి వచ్చినప్పుడల్లా అవమానాలు పాలు చేశాంగా. అసలు అలా జరగటానికి వదినే కదా కారణం. తను మన ఇంటికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఫలానా అని చెప్పొచ్చు కదా. అవునమ్మా, అప్పుడే చెప్పుంటే నువ్వు మీ నాన్నగారిని కలుసుకునేదానివి. మనందరం ఒకే చోట హాయిగా ఉండేవాళ్ళం. మొన్న మామగారు కర్మ చేస్తున్నప్పుడు వదిన్ని బావగారు రవి అవమానపరుస్తుంటే నా కళ్ళెంట నీళ్ళు తిరిగాయనుకో. వాళ్ళు మొదటి నుంచి దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నారు. నాకైతే నా మొగుణ్ణి రవిని చూస్తే చీపురి కట్ తిరగాలనిపించింది తెలుసా వదినా. ఆ రోజు రాత్రి మా ఆయన తెగ తిట్టిపోశాను. నేనైతే ఈ రోజు వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. వదినకు మీరు అందరు క్షమాపణ చెప్తే గాని ఊరుకోనని మొండి పట్టుదల పట్టాను కదక్కా. అవునవును. అయ్యో, మీరు ఇంకా నిలబడి ఉన్నారు, కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తా. మా మర్యాదలకేం గాని నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు చాలు. అబ్బే,
ఆ రోజు జరిగింది నేను మనసులో పెట్టుకోలేదండి. తొందరపడినా వాళ్ళ నా అన్నదమ్ములే కదా. అమ్మయ్యా, నేను చెప్పానా విజయ, రుక్మిణి మనసు చాలా మంచిదని. అన్నదమ్ములనే అభిమానం రుక్మిణి మనసులో పెట్టుకుంది. అది చాలు మనకి. అవునవును, ఇంకెందుకు ఆలస్యం, వచ్చిన పని చెప్పేద్దామా? ఆ ఆ, అక్కడికే వస్తున్నా. వదినా, నువ్వు మీ వారు మీ అబ్బాయి ఈ రోజు మా ఇంటికి రావాలి. మీరు మాతో పాటు ఓ 4 రోజులు ఉండాలి. మీరు ఇలా పిలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మా వారితో ఓ మాట చెప్పి తప్పకుండా వస్తాం. రుక్మిణి, అదిగో అన్నయ్య గారు మాటలోనే వచ్చేసారు. అబ్బా, వీళ్ళిద్దరిది చూడచక్కని జంట. అన్నయ్య గారు, మేము వచ్చింది. మీరెందుకు వచ్చారో రుక్మిణికి తెలియదేమో కానీ నాకు బాగా తెలుసు. రుక్మిణికి వచ్చే ఓటాన్ని మీ పేరు రాయించుకోవాలనే దురాలోచనతో వచ్చారు. కాదు కాదు, మీ భర్తలు మిమ్మల్ని పంపించారు. అవును కదమ్మా? అబ్బే, అది కాదన్నయ్య గారు, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. అన్నీ పోగొట్టుకుంటున్నాం. కనీసం ఇలాంటి సమయంలో అయినా ఆప్యాయతలు నిలబెట్టుకోవాలి కదా. ఆ ఉద్దేశంతోనే మారిన మా భర్తలు మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. మీరన్నట్టు నిజంగా మీ భర్తలు మారి ఉన్నట్టయితే మీరు మా దగ్గరికి రారు, రాజీ దగ్గరికే వెళ్ళేవారు. రాజీకి క్షమాపణ చెప్పేవారు. ఇలా రుక్మిణిని మాయ చేయడానికి ప్రయత్నించేవారు కాదు. అమ్మ రుక్మిణి, దయచేసి మీరు మా ఇంట్లోంచి వెళ్ళండి ప్లీజ్. ఇంతకంటే గట్టిగా చెప్పడానికి నాకు సభ్యత అడుస్తుంది. హలో, రాజీ స్పీకింగ్. హలో రాజేశ్వరి గారు, నేనమ్మా చంద్రశేఖరాన్ని. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. ఏమిటి సార్ విశేషాలు? అదేనమ్మా, గంగాధరం గారి వీళ్ళమ్మ విషయంలో వాళ్ళు అదే గంగాధరం గారి అబ్బాయిలు కోర్టులో తేల్చుకుంటా ఉన్నారు కదా సార్. అవునమ్మా, ఆ విషయం మాట్లాడడానికే మీకు ఫోన్ చేశాను. చెప్పండి సార్. కేసు హీరింగ్కి వచ్చింది, మీరు కూడా కోర్టుకు రావాల్సి ఉంటుంది. అలాగే. ఎప్పుడు హియరింగ్? రేపు కానీ ఎల్లుండి కానీ. అలాగా సార్, ఆ కవర్లోని విషయం అడగకూడదనుకోండి. అమ్మా రాజేశ్వరి, ఆ కవర్లో విషయం గంగాధరం గారు ఎంతో ముందు చూపుతో వ్యవహరించి రాసింది. ఆ కవర్ను మీకు కోర్టులోనే హ్యాండ్ ఓవర్ చేస్తాను. దయచేసి మీరు అందాక అడగద్దమ్మా. అలా అడిగానని తప్పుగా అనుకోండి సార్. గంగాధరం గారితోనే నాకు ఆ ఇంటికి సంబంధం తెగిపోయింది. ఇక ఆ కవర్తో సాగే సంబంధం నాకు బరువు మాత్రమే అవుతుంది. అందుకే అడిగాను. గంగాధరం గారు నిన్ను ఆ ఇంటికి పెద్ద కూతురుగా భావించి ఆ కవర్ను రాయించారు. వారి మాటను గౌరవించాలి కదమ్మా. కానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదు సార్. లేనిపోని అపోహలు కల్పిస్తున్నారు, మసిపోయడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మా రాజీ, నేనిప్పుడు చెప్పబోయేది నీకు తెలియంది కాదు. అయినా పెద్దవాడిగా చెప్తున్నాను, విను. ఎవరో ఏదో అన్నారని ప్రతిదీ మనం పట్టించుకొని మన మనసు పాడు చేసుకోలేం కదా. ఇక్కడ ఒక మంచి పని జరగాలనే పెద్ద ఆయన ముందుగా నిర్ణయించుకొని నిన్ను నియమించాడు. అలాగే సార్, గంగాధరం గారు మన మధ్య లేకపోయినా ఆయన మాట నాకు శిలాశాసనం. రేపు కోర్టులో ఎలాంటి పరిణామాలు ఎదురైనా సిద్ధంగా ఉంటాను. ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉంటాను. మంచిదమ్మా రాజీ, గుర్తుందిగా ఎల్లుండే హీరింగ్. అలాగే సార్, వస్తాను. సరేనమ్మా, ఉంటాను. ఉంటాను సార్, నమస్తే. అమ్మా రాజీ, నేను నీకు ఎంతో సహాయం చేసి ఉండొచ్చు. అంతకు మించి నువ్వు నాకు ఎన్నో విధాలు సహాయం చేసి రుణాన్ని తీర్చుకున్నాననుకున్నావు. అయినా చివరిసారిగా ఒక్కటి అడుగుతానమ్మా. ఏమి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఈ రుణాలు ఇవన్నీ మన మధ్య కొత్తగా ఎందుకు సార్? అమ్మ రాజీ, నే చెప్పేది విని తట్టుకోగలిగే శక్తిని ఆ భగవంతుడు నీకివ్వగలిగితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించగలుగుతావా?
గంగాధరం గారు చనిపోయే నిమిషంలో ఎందుకలా చూశారు? కృష్ణని ఎందుకలా అసహించుకున్నారు? నన్ను క్షమించగలవా రాజీ అని ఎందుకు అడిగినట్లు? ఏదో చెప్పాలని అనుకున్నారు. ఏదో జరిగింది. అది తెలుసుకోవడం ఎలా?